పెరుగుతున్న వ్యాధులు, ప్రజారోగ్య అవసరాల దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ డాక్టర్లను అందుబాటులో ఉంచుతామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రపంచంలోనే ఆరోగ్య సూత్రాలను ప్రజల వద్దకు తీసుకువస్తామన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని పథకాన్ని ఆయన ప్రారంభించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ ఏ సిరి అధ్యక్షతన జరిగిన ప్రజావేదిక సభలో సీఎం మాట్లాడారు. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామని, సంజీవని పథకాన్ని ఆగస్టు నుంచి ఏపీ వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఏఐ ఆధారిత వైద్య సహాయం, టెలిమెడిసిన్, రిమోట్ కేర్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్, డిజిటల్ సర్వ్ సెంటర్లను ఈ పథకంలో భాగం చేస్తామని చెప్పారు. ప్రజలు అనారోగ్యానికి గురైన తర్వాత వైద్య సేవలు అందించడం కాదు, వ్యాధులు రాకముందే గుర్తించడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, సమర్థ వైద్యం అందించడం సంజీవని ప్రధాన లక్ష్యం. ఏపీలో 80 లక్షల మంది తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నట్లు నివేదికలు వచ్చాయి. ఈ పరిస్థితులను తగ్గించేందుకే సంజీవని పథకాన్ని తెచ్చామన్నారు. సంజీవని సిటిజన్ వెల్నెస్ యాప్ ద్వారా వైద్యులను బుక్ చేసుకోవడం, ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అనేక తప్పులు చేశారు. 22A తీసుకువచ్చి ప్రజల ఆస్తులు వారి చేతుల్లో పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల ఆస్తులకు భద్రత, రక్షణగా నిలిచింది. డిజిటల్ పాస్ పుస్తకాలు తీసుకొచ్చామన్నారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రతి నెల 9న పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. మార్చి నాటికి రీసర్వే పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలోని పొగాకు రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్, డైరెక్టర్ మౌనిక గౌడ్లను ఏపీకి పంపింది. నిన్న ఉండవల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి కర్నూలు జిల్లా పర్యటనకు బయలుదేరే ముందు సీఎం చంద్రబాబుతో కేంద్ర ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. పొగాకు రైతులను ఆదుకునేందుకు సిద్ధం చేసిన 3 ప్రతిపాదనలపై సీఎంతో కేంద్ర అధికారులు చర్చించారు. వడ్డీ లేకుండా వర్కింగ్ క్యాపిటల్ రుణాల జారీ, ప్రోత్సాహకాలు, ధరలోటు భర్తీ వంటి ప్రతిపాదనలను కేంద్ర ప్రతినిధులు సీఎంకు వివరించారు. వీటిపై పూర్తి స్థాయిలో చర్చించాలని, ఏ నిర్ణయం తీసుకున్నా పొగాకు రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ప్రతి ఏడాది ఇదే సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని అమరావతి రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రధాన భాగం పూర్తి కాబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో 13 నాటికల్లా రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పనులు సాగుతున్నాయి. ఆగస్టు 15 నాటికి ఫేజ్ 2 పనులను, ఫేజ్ 3లో భాగమైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాలను పూర్తి చేసి ఉండవల్లి నుంచి దొండపాడు వరకు రోడ్డును పూర్తిగా అందుబాటులోకి తేవాలని ఏజీసీఎల్ను ప్రభుత్వం ఆదేశించింది. ఫేజ్ 2 పనులు మొదలై శరవేగంగా జరుగుతున్నాయి. ఫేజ్ 3 పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉండవల్లి నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డును కలుపుతూ బంకింగ్ హామ్ కెనాల్పై బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. దీనిపై బీటీ రోడ్డు పనులు కూడా పూర్తయ్యాయి. అమరావతి కనెక్టివిటీలో సీడ్ యాక్సిస్ రోడ్డు అత్యంత కీలకం. పాత, కొత్త 16వ నెంబర్ జాతీయ రహదారులను కలుపుతూ దొండపాడు వరకు సాగే ఈ రహదారి పొడవు 21.78 కిలోమీటర్లు. రాజధానిలో ఉత్తర దక్షిణాలుగా నిర్మించే 17N సిరీస్ రోడ్లను అనుసంధానం చేసుకుంటూ సాగే అతి పొడవైన రహదారి కావడంతో దీనిని సీడ్ యాక్సిస్ రోడ్డుగా పిలుస్తున్నారు. ఒకసారి ఈ రోడ్డులో ప్రవేశిస్తే రాజధానిలోని ఏ ప్రాంతానికైనా వెళ్లే అవకాశం ఉంటుంది. ఫేజ్ 1 దొండపాడు నుంచి వెంకటపాలెంలోని మంతెన ఆశ్రమం వరకు 14.35 కిలోమీటర్లు 2019 నాటికి అందుబాటులోకి వచ్చింది. ఫేజ్ 2లో పెనుమాక, ఉండవల్లి గుండా మరో 3.92 కిలోమీటర్లు రోడ్డు నిర్మించాలి. భూ సమీకరణకు రైతులు సహకరించకపోవడంతో ప్రభుత్వం భూసేకరణ అస్త్రం ప్రయోగించింది. దీంతో ఆ సమస్య పరిష్కారమైంది. ఒక్క ఓటు తేడాతో ఎన్నికల ఫలితం మారిపోతోంది. 10, 100 అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయిన వారు ఎందరో ఉన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉంటే దాని ప్రభావం ఫలితంపై ఉంటుంది. ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేస్తోంది. ఏపీలో ఏకంగా 44.89 లక్షల ఓట్లు గుర్తించలేనివిగా తేలింది. వీటిలో మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, డబుల్ ఎంట్రీల ఓట్లు ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగింపు జాబితాలో పెట్టారు. దీనివల్ల ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయడానికి ఆస్కారం ఉండదు. అవకతవకల కారణంగా స్వల్ప తేడాతో ఎన్నికల ఫలితం తారుమారయ్యే అవకాశం కూడా ఉండదు. చివరిసారిగా 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలో ప్యూరిఫికేషన్ లేదు. 2026 మే 25 నాటి వరకు ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 4,16,27,694 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం ఓటర్ ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా ఈ ఫారాలు తిరిగి ఇచ్చింది 89% మాత్రం ఓటర్లు మాత్రమే. అంటే 10% ఓటర్లు అన్కలెక్టబుల్ గా ఉన్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతకు సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు. దేశంలో 21 ఏళ్లు నిండిన యువతకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసే అవకాశం కల్పించాలని అన్నారు. వారిని చట్టసభలకు పంపిందే బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ మేరకు 21 ఏళ్లు నిండిన యువతకు చట్టసభల్లో అవకాశం కల్పించేలా రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి ఈ అంశంపై చర్చించి తీర్మానం చేసి ప్రధాని మోదీకి పంపిస్తామన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడి, కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంఘీభావ కొవ్వొత్తుల ర్యాలీలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం నిర్వహించిన సభలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మీ సమస్యలను మీరే చెప్పుకునేందుకు, మీ గళం వినిపించేందుకు, సమస్యలను లేవనెత్తేందుకు లోక్సభ, రాజ్యసభలో యువతకు అవకాశం ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు. ధరణి పోర్టల్లో అవకతవకలు, అక్రమాలపై విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారిని సిఐడి డైరెక్టర్ జనరల్ చారు సిన్హా చైర్మన్ గా వ్యవహరిస్తారు. ధరణి పోర్టల్కు సంబంధించి టెండర్ ప్రక్రియ మొదలు, పోర్టల్ రూపకల్పన, సాంకేతిక లోపాలు, డేటా భద్రత, అక్రమ లావాదేవీలు తదితర అంశాలన్నిటిపై విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జూజు ఉత్తర్వులను జారీ చేశారు. నీట్ పేపర్ లీక్ అంశంలో సీజేపీ నేతృత్వంలో విద్యార్థులు, యువత తెచ్చిన ఒత్తిడికి తలొగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేయడంపై తెలంగాణలోని వివిధ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇది విద్యార్థి లోకం సాధించిన విజయమని పేర్కొన్నాయి. విద్యార్థులు, ప్రతిపక్షాలు చేపట్టిన సుదీర్ఘ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అన్నారు. ప్రజాస్వామ్యంలో నియంత పోకడలకు తావు లేదని ఈ పోరాటం రుజువు చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్, బీజేపీ ఇతర రాజకీయ పక్షాలని చేసిన పోరాటం ఫలితమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భవిష్యత్తుతో చెలగాటమాడితే యువత తగిన సమాధానం చెబుతుందని ఈ ఉద్యమం నిరూపించిందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో సంస్కరణలు చేపట్టిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం లేదా ఇతర కారణాల వల్ల లోపాలు జరిగిన నేపథ్యంలో 47 మంది అధికారులను బదిలీ చేసి తప్పు చేసిన వారిని ఉపేక్షించమనే సంకేతాలను కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చాటిందన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు 2024లో తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ పార్లమెంట్లో సవరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఈ సవరణలతో పరీక్షా పత్రాల లీకేజ్, అవకతవకలకు పాల్పడిన వారిపై మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం కలుగుతుందన్నారు. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో వర్షాలతో ఎగువ కృష్ణా నదిలో వరద ప్రవాహం స్థిరంగా వస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల గేట్లను ఇప్పటికే ఎత్తుగా, ఉజ్జాయిని గేట్లు కూడా తెరుచుకున్నాయి. ఈ పరిణామాలతో తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు ఇవాళ వరద చేరే అవకాశం ఉంది. ఆల్మట్టికి ఇన్ఫ్లో 84,000 క్యూసెక్లుండగా నిన్న మధ్యాహ్నం వరకు 67,000 క్యూసెక్ల అవుట్ఫ్లోను కొనసాగించిన అధికారులు సాయంత్రానికి 35,000 క్యూసెక్లకు తగ్గించారు. దిగువనున్న జూరాల ప్రాజెక్టుకు ఇవాళ వరద చేరే అవకాశం ఉంది. జూరాల జలాశయంలో 9 టీఎంసీలకు ప్రస్తుతం 5 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి వరద భారీగా వస్తేనే ఎత్తిపోతల పథకాలతో పాటు కాలువలకు నీరు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇటు కృష్ణా ఉపనది తుంగభద్రపై కర్ణాటకలో ఉన్న తుంగభద్ర జలాశయ సామర్థ్యం 105 టీఎంసీలు కాగా నిలకడగా 14,281 క్యూసెక్లో వరద వస్తుండటంతో నిల్వలు 30 టీఎంసీలకు చేరాయి. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాకు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఆవరించి నైరుతి వైపు వంగి ఉంది. శనివారం అల్పపీడనం పశ్చిమ బెంగాల్కు ఆనుకొని బంగాళాఖాతంలో కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2-3 రోజుల్లో అదే ప్రాంతంలో కదులుతూ బలపడనుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ నుంచి 3 రోజులు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు, కోస్తా రాయలసీమలోని మిగిలిన ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. గత నెల ఘోర ప్రమాదం జరిగిన తర్వాత కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గడం లేదని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ నిబంధనలు, సమయపాలన పాటించకపోవడం వల్లనే లాడిల్ పేలుడు సంభవించిందని ప్రమాదంపై విచారణకు వేసిన త్రిసభ్య కమిటీ తేల్చెప్పిందని, అయితే ఇప్పుడు కూడా అదే వాతావరణం నెలకొని ఉందని చెబుతున్నాయి. భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉన్నతాధికారులు ఒకవైపు చెబుతూనే అరకొర వసతులు, వనరులతో అధిక ఉత్పత్తి సాధించాలని ఆదేశిస్తున్నారని, దీనిపై ప్రశ్నిస్తుంటే అలా చేయకుంటే ప్లాంట్కు నష్టాలు తప్పవని, పూర్తి జీతాలు ఇవ్వలేమని బెదిరిస్తున్నారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ప్రశాంతంగా ప్రాణాలకు ముప్పు లేని పని వాతావరణం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి.
పోలవరం జిల్లా సోమలగూడలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఆహారంలో నాణ్యత లేకపోవడం, విద్యార్థులు వాంతులు, కడుపు నొప్పితో అస్వస్థతకు లోనవ్వడం, అక్కడి సిబ్బంది బాలికలను కూనవరం, చింతూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. విషయం తెలుసుకున్న చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి హుటాహుటీన పాఠశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చేరిన విద్యార్థినిల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు. వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కాలువ బజార్లో ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి ప్రియురాలు నిరసనకు దిగింది. అశ్వాపురం గ్రామానికి చెందిన నవీన్ జగారం గ్రామానికి చెందిన కళ్యాణ్ని ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మోసం చేశాడని ఆరోపించింది. మరో యువతితో వివాహం కుదుర్చుకున్నట్లు తెలియడంతో పెద్దల సమక్షంలో పరిష్కారం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు న్యాయం చేయకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రియుడి ఇంటి ముందు ఆమె నిరసన చేపట్టింది. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేస్తుంది. యువతరం శివమెత్తితే, నవతరం గలమెత్తితే లోకమే మారిపోదా, ఈ చీకటే మాసిపోదా అన్నట్లుగా భారతదేశ యువత తన సత్తా ఏమిటో చాటి చెప్పింది. కేవలం 2.5 నెలల వయసున్న పసికూన కాక్రోచ్ జనతా పార్టీ సారథ్యంలో దేశవ్యాప్తంగా ఒక్కటైన విద్యార్థులు యువత డిమాండ్ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక పరిహారం, విద్యార్థుల మీద నమోదైన కేసుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో 36 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ కేంద్రంగా నడుపుతున్న ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్లుగా సీజేపీ ప్రకటించింది. నీట్ లీక్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించినప్పటికీ విద్యార్థులు ససేమేరా అనడంతో చివరకు ప్రభుత్వమే దిగివచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి తీరాల్సిందేనని, ఆ డిమాండ్ను 72 గంటల్లో అంగీకరించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఈ నెల 20వ తేదీ నాటికి చలో పార్లమెంట్ ర్యాలీని మించిన ర్యాలీ జరుపుతామని సీజేపీ హెచ్చరించిన నేపథ్యంలో ఇక ఎంతమాత్రం జాప్యం చేయడానికి వీల్లేదని గ్రహించి అన్ని డిమాండ్లను ఆమోదించింది. నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకు సీజేపీ ప్రతినిధులతో మంత్రుల చర్చలు ప్రారంభం కావడానికి గంట ముందే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ తన భావోద్వేగాలను దేశ యువతతో పంచుకున్నారు. వారిని ఉద్దేశిస్తూ రాసిన లేఖను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూసి తన మనసు తీవ్రంగా కలత చెందిందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. రాజీనామా తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని స్పష్టం చేశారు. దేశ యువతను అపోహలు, దుష్ప్రచార వలలో చిక్కుకోనివ్వనని, ఇదే తన సంకల్పమని ప్రకటించారు. జంతర్ మంతర్తో పాటు దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల్లో దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాలకు వినియోగించుకోకుండా చూడాలన్న ఉద్దేశంతో, దేశ ఐక్యత నిలకడగా ఉండాలనే ఆకాంక్షతో, దేశంలోని ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా చట్టపరమైన చిక్కుల్లో పడకూడదనే లక్ష్యంతో విద్యార్థులు తమ సమయాన్ని చదువుకే కేటాయించి కెరీర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలన్న ఆలోచనతో మంత్రి పదవికి రాజీనామా చేశానని వివరించారు. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వివాదం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసింది. నిన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ చారిత్రాత్మక విజయం వెనుక ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ సాగించిన అలుపెరగని పోరాటం, దీక్ష అత్యంత కీలక పాత్ర పోషించాయి. దేశవ్యాప్త విద్యార్థి ఉద్యమానికి ఊపిరిలూదిన ఆయన 26 రోజుల నిరాహార దీక్ష కేంద్ర ప్రభుత్వాన్ని దిగివచ్చేలా చేసింది. నీట్ పరీక్షల అక్రమాలపై జూన్ 6న సీజేపీ నిరసనలు చేపట్టింది. ఈ నిరసనలకు మద్దతుగా సోనం వాంగ్చుక్ జూన్ 28న నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. 10 కేజీల వరకు బరువు తగ్గారు. పరిస్థితి చెయ్యి దాటిపోతుందని భావించిన ప్రభుత్వం పోలీసులతో ఆయనను బలవంతంగా ఆసుపత్రికి తరలించింది. ఆసుపత్రి బెడ్ పై నుంచే పార్లమెంటు మార్చిలో పాల్గొనాలని యువతకు పిలుపునిచ్చారు. ఆయన పిలుపుతో ఈ నెల 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు వేలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. ఇలా ఆయన 26 రోజుల పాటు నిరాహార దీక్ష కొనసాగించారు. ఈ నిరసనలో వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. ప్రశ్నపత్రాల లీక్ కేసులో దర్యాప్తును 2 నెలల్లో పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయనుంది. ఈ కేసులో నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా ప్రతి రాష్ట్రంలోనూ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలంటూ 2 ఏళ్ల క్రితం తీసుకొచ్చిన పేపర్ లీక్ వ్యతిరేక చట్టం 2024కు కేంద్రం ఈ మేరకు సవరణలు చేయనుంది.
ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వారికి లేదా పరీక్షల్లో అనైతికంగా ప్రవర్తించే వారికి కనిష్టంగా 5 ఏళ్లు, గరిష్టంగా 10 ఏళ్లు జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా విధించనున్నట్లు లోక్సభ సభ్యులందరికీ సర్క్యులేట్ చేసిన పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026లో పేర్కొన్నారు. ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సంస్థాగతంగా చేసే నేరాలకు కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల వరకు జరిమానాను బిల్లులో ప్రతిపాదించారు. దేశంలో విద్యా వ్యవస్థ పునర్నిర్మాణం దిశగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో అడుగు పడిందని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తెలిపాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, మోదీ ప్రభుత్వాన్ని దింపేసే సమయం వచ్చేసిందని వ్యాఖ్యానించాయి. ప్రజల ముందు ప్రభుత్వం తల వంచాల్సిందేనని స్పష్టం చేశాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడుల పట్ల ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేవలం ప్రారంభం మాత్రమేనని, ఆయన దేశ విద్యా వ్యవస్థను పునర్నిర్మించుకునే దిశగా పెద్ద అడుగు అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ప్రజాస్వామ్యం కోసం, దేశ భవిష్యత్తు కోసం ధైర్యంగా నిలబడి పోరాడారని విద్యార్థులను అభినందించారు. అణిచివేత, ఒత్తిళ్ల మధ్య కూడా వారు వెనక్కి తగ్గకుండా నిలబడడం గొప్ప విషయమన్నారు. విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు చేపట్టడం, విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పడం అనే 2 డిమాండ్లు పెండింగ్లోనే ఉన్నాయని చెప్పారు. మోదీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన 12 ఏళ్లలో బహిరంగ రాజకీయ డిమాండ్కు తలొక్కి ఒక కేంద్ర మంత్రి తప్పుకోవడం ఇదే మొదటిసారి. 2015లో అప్పుడే హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తాము ఎన్డీఏ, యూపీఏ కాదు, తమ మంత్రులు రాజీనామా చేయరన్నారు. ఆ తర్వాత 2018లో ఎంజే అక్బర్ రాజీనామా చేసినప్పటికీ అది ఆయన వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించినది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రం ఒక్క రోజులో జరిగింది కాదు. మే 3 నుంచి జూలై 25 వరకు 84 రోజుల వ్యవధిలో ఒక పరీక్షా వ్యవస్థ వైఫల్యం, ఉధృతంగా సాగిన ఉద్యమం, ప్రభుత్వ వ్యూహం, అధికార పార్టీల సందిగ్ధం అన్నీ కలిసి ఈ ముగింపుకు తీసుకొచ్చాయి. మొదట నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది. దీంతో పరీక్షను రద్దు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ మొదలైంది. ఈ వ్యవహారంలో సిబిఐ 11 మందిని అరెస్ట్ చేసింది. వివాదం సద్దుమణుగుతోంది అనుకునే లోపే సిబిఎస్ఈ ఫలితాలు వచ్చాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంలో మస్క స్కానింగ్, మాయమైన పేజీలు, తారుమారైన జవాబు పత్రాలు వెరసి పేపర్ల మూల్యాంకనంలో నిర్లక్ష్యం బయటపడింది. మరోవైపు నీట్ పరీక్ష రద్దుకు జూన్ 21న తిరిగి పరీక్ష జరగడానికి మధ్య 37 రోజుల విరామం ఉంది. ఈ మధ్యలో దేశవ్యాప్తంగా చాలా మందిలో నీట్ అభ్యర్థులు ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో పరీక్ష సంస్కరణల నుంచి జవాబుదారీతనం వైపు డిమాండ్ మళ్లింది. మంత్రి రాజీనామా నినాదంగా మారింది. ఈ నినాదంతోనే సీజేపీ ఉద్యమం జూన్ 6న జంతర్ మంతర్ ధర్నాతో ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్కు మారింది. ఇన్ని ఆందోళనలు తలెత్తినా, ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా, పార్లమెంటును స్తంభింపచేసిన గత 13 ఏళ్లుగా మోదీ సర్కార్ చాలా అంశాల్లో మొండిగానే ముందుకెళ్లింది. చాలాసార్లు తాము అనుకున్నది చేసింది. కొన్నిటి విషయంలో కాస్త తగ్గినా 2 సార్లు మాత్రం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అందులో ఒకటి 2021 నాటి 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం కాగా, రెండోది విద్యా మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి రావడం. 2 సార్లు కూడా ప్రతిపక్షాల ఆందోళనలు రభస కంటే కూడా ప్రజల పోరాటాల సెగ ఎక్కువగా తగ్గడం గమనార్హం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని తెలియగానే సీజేపీ ఉద్యమానికి కేంద్ర బిందువైన జంతర్ మంతర్ విద్యార్థుల అశాతిరేకంతో హమ్ జీత్ గయే అనే నినాదంతో మార్మోగింది. విద్యార్థులు సంతోషం పట్టలేక డాన్సులు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. భావోద్వేగంతో కంటతడి పెట్టారు. లౌడ్ స్పీకర్లతో చక్ దే ఇండియా పాట మార్మోగుతుండగా సెల్ఫీలు తీసుకున్నారు. అంబేద్కర్ చిత్రపటాలతో కూడిన పోస్టర్లను ప్రదర్శించారు. జాతీయ గీతం జనగణను అందరూ ఒక్క గొంతుకతో ఆలపించారు. అప్పటి వరకు నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతున్న అభిజిత్ దీప్కేకు వేదిక మీద ఆయన పక్కనున్న ఓ మహిళా విద్యార్థి ఫోన్ చూపిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని చెప్పారు. అది చూసి దీప్కే ఒక్కసారిగా వేదిక మీద మోకాలపై కూలబడి పిడికిలి బిగించి పలుమార్లు నేలపై కొట్టారు. అనంతరం లేచి ప్రసంగాన్ని కొనసాగించారు. అమెరికాలో స్థిరపడాలనుకునే లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణుల ఆశలపై నీళ్లు చల్లేలా కీలక పరిణామం చోటు చేసుకుంది. కొత్త H-1B వీసాల జారీ కార్యక్రమాన్ని 3 ఏళ్ల పాటు నిలిపివేయడంతో ట్రంప్ యంత్రాంగం విధించిన $1,00,000 ఫీజును చట్టబద్ధం చేయాలని కోరుతూ మెంటనాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ టీమ్ షీహీ అమెరికా సెనెట్లో బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికా కార్మిక హక్కులకు భంగం కలిగించేలా లేదా వారి అవకాశాలను దెబ్బతీసే వీసాలను జారీ చేయకూడదని పేర్కొన్నారు. అన్ని అర్హతలు ఉండి కష్టపడి పనిచేసే అమెరికన్ల స్థానంలో తక్కువ వేతనాలకు లభ్యమయ్యే విదేశీ కార్మికులను నియమించడం సరికాదని షీహీ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు యుఎస్ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. H-1B వీసాలపై $1,00,000 రుసుము విధించాలన్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ దిగు కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించడం నిరాకరించింది.
అటు బ్యాట్తో ఇటు బంతితోనూ ఆతిథ్య జింబాబ్వేపై టీమిండియా విరుచుపడింది. ఫలితంగా రెండో టీ20లో భారత్ ఏకంగా 90 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3 టీ20ల ఈ సిరీస్ను మరో మ్యాచ్ ఉండగా 2-0తో దక్కించుకుంది. ఆఖరిదైన 3వ మ్యాచ్ ఇవాళ జరుగుతోంది. శ్రేయస్ అయ్యర్కు కెప్టెన్గా ఇదే తొలి సిరీస్ కావడం విశేషం. నిన్న జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 219 పరుగులు చేసింది.